జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గారు విజయలక్ష్మి గారు, గ్రామ సర్పంచ్ గారు, డిఈఓ గారు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ గారు, అధికారులు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మొదలు మంచిగా భోజనం తినాలి. ఇంట్లో ఏ భోజనం ఉంటే అది తినాలి. హాస్టల్లో కూడా మంచిగా లేకపోతే మంచిగా అండుమని చెప్పాలి. మాలాంటి వాళ్ళకు మంచిగా భోజనం చేసుకొని మంచిగా చదువుకొని మంచి క్రీడాకారులుగా మీరు ఎదగాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? పొద్దున మనము యోగానో లేకపోతే మంచి ఒక వాకింగ్ చేసుకొని మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని భోజనం చేసి మంచిగా చదువుకొని మంచి క్రీడాకారులుగా చదువుకొని ఒక లక్ష్యాన్ని గోల్ని ఎంచుకునే విధంగా మీరు విద్యార్థులందరూ కూడా పైకి ఎదగాలని, ఆ గోల్ రీచ్ కావాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మన తల్లిదండ్రులు ఏదైతే నమ్మకాన్ని ఇచ్చి మా పిల్లలు మంచి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని వాళ్ళ యొక్క చదివిస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒక ఐపీఎస్ గా, అదేవిధంగా ఒక సైంటిస్ట్ గా, ఉపాధ్యాయునిగా, మీ గోల్ ఒక డాక్టర్ గా ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో చదవాలి. చదివి ఆ గోల్ రీచ్ అయ్యే దాకా మీరు పట్టుదలతో ఎదగాలి. లేకపోతే నేషనల్ క్రీడాకారునిగా ఎదగాలి. ఎదిగి మంచి ఒక స్థానంలో ఉండే విధంగా మీరు ఉండాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామీణ క్రీడలు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ పరంగా గ్రామీణ స్థాయిలో ఎన్నికైన వారు మండలంలో క్రీడాకారులుగా ఎన్నికైన వారు జిల్లాలో ఎన్నికైన వారు రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ఎంపికై మీరు జాతీయ స్థాయిలో ఎదిగే దిశలో క్రీడాకారులు కూడా అందరూ మంచిగా మరి విజయవంతం కావాలని, మంచి సక్సెస్ఫుల్ గా మీరు పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా, నేను కూడా ఈ పాఠశాలలోనే చదివాను. 8th, 9th, 10th చదివాను. నేను పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా ఇక్కడ స్ట్రెంత్ పెంచండి, 1 కోటి రూపాయలు నేను గదులకు ఇచ్చి అడిషనల్ రూమ్స్ కూడా కట్టిస్తాను. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న క్రీడాశాఖ మంత్రివర్యులు మన వాకాటి శ్రీహరి వచ్చినప్పుడు కూడా మన అంగడి మైదానంలో సాయిబాబా టెంపుల్ ముందు అడిగాను, ఈ గణపురానికి ఒక స్టేడియం ఇవ్వాలని. భూపాలపల్లిలో మంచి ఒక స్టేడియం కూడా 4 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అంబేద్కర్ భవన్ కూడా 7 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే రకంగా వెజ్ మార్కెట్ కూడా 6 కోట్లు ఇచ్చారు. మా గణపురం కూడా స్టేడియం కావాలి, వెటర్నరీ హాస్పిటల్ బిల్డింగ్ కావాలని కోరితే తప్పకుండా ఇస్తామని చెప్పారు. మీకు ఈ రోజు క్రీడాకారులకు స్టేడియంలు కట్టేయడమే కాకుండా క్రీడా యూనివర్సిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చి